పేరు కారు అలవెన్స్ వివాదంలో వినిపిస్తోంది. అయితే సీఎంఓ అడిషనల్ సెక్రటరీ హోదాలో స్మితా సబర్వాల్ 2016 నుంచి 2024 వరకు వెహికల్ రెంట్ కింద 61 లక్షల రూపాయలు తీసుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నెలకు 63,000 చొప్పున 90 నెలల కాలానికి ఆమె కారు అలవెన్స్ తీసుకోవడం రూల్స్ కు విరుద్దమని ఆడిటింగ్ లో తెలిసినట్లు సమాచారం. అయితే స్మితా వాడిన కారుకు ఎల్లో కలర్ నంబర్ ప్లేట్ లేకపోవడం, నాన్ ట్యాక్స్ కాకపోవడం వివాదానికి కారణంగా తెలుస్తోంది. ఇదే అంశంపై వాల్టీఎన్ఎల్లో చర్చిద్దాం. భరత్, ఏంటి స్మితా సబర్వాల్ వివాదంలో చిక్కుకున్నట్లు ప్రచారం ఉంది, ఏంటి అసలు ఇష్యూ ఏంటి? అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఒకటి గుర్తించాలి. ఇప్పుడు మీడియాలో కొద్దిమంది పేరు మీద వార్తలు వస్తే ఏంటంటే దాన్ని ఎక్కువ మంది చదువుతారు అన్న ఉద్దేశంతో మనం హానెస్ట్ సిన్సియర్ ఆఫీసర్స్ను కూడా మనం క్రిటిసైజ్ చేసుకుంటూ పోతే, లేకపోతే సోషల్ మీడియాలో వాళ్ళ గురించి వ్యతిరేకంగా పోస్టులు పెడితే, ఇప్పుడు రాష్ట్రం కోసం కమిట్మెంట్తో పనిచేసే వాళ్ళు ఎవరు ఉంటారు? ఇప్పుడు ఈ ఇష్యూ ఏంటి? ఆమె సీఎంఓలో పనిచేసింది, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ లో కేసీఆర్ హయాంలో చాలా మంది సెక్రటరీస్ ఉండేవాళ్ళు. ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ కూడా పనిచేసిన వాళ్ళే, సీఎం కేసీఆర్ దగ్గర సెక్రటరీగా పనిచేసిన వాళ్ళే. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇస్తారు. ఓకే, సీఎంఓలో పనిచేసే వాళ్ళు ఒక 4-5 సెక్రటరీలు ఉంటే మొత్తం ఉన్న 20-25-30 డిపార్ట్మెంట్స్ వాళ్ళకి షేర్ చేస్తారు. అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ వేలు సీఎంఓ సెక్రటరీగా పనిచేసే వాళ్ళకి ఇస్తారు. అందులో భాగంగా ఈమెకు అగ్రికల్చరు, ఇరిగేషను, మిషన్ భగీరథ ఇవన్నీ స్మితా సబర్వాల్ కి సీఎం ప్లస్ ఆ డిపార్ట్మెంట్స్ మధ్య కోఆర్డినేషన్ చూడాలి. సో అందులో భాగంగా ఇప్పుడు వెహికల్ ఐఏఎస్ అధికారులకి లేకపోతే వాళ్ళకి వాళ్ళ స్టాఫ్ కి వాళ్ళ పేషీకి వెహికల్స్ కేటాయిస్తారు కదా. వెహికల్స్ కేటాయించి 2016 అక్టోబర్ నుంచి నెలకు ఎంత 63,000 చొప్పున ఇన్నోవా వెహికల్ తీసుకున్నారు కదా. ఇప్పుడు ఇన్నోవా వెహికల్ రెంట్ తీసుకుంటే ఇన్నోవా వెహికల్ ప్రొవైడ్ చేయాలి ప్రభుత్వం. ఏంటంటే కొన్నిసార్లు సందర్భాల్లో ప్రభుత్వ వాహనం లేకపోతే కనుక, వెహికల్ లేకపోతే అప్పుడు ఏం చేస్తారు, మీరు ఎవరికన్నా దగ్గర అద్దె తీసుకోండి అని చెప్పి అమౌంట్ ఇచ్చేస్తారు నెలకి. దానికి ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది. ఇప్పుడు ఇన్నోవా వెహికల్ అయితే 63,000, స్విఫ్ట్ డిజైర్ అయితే 50,000, ఇట్లా ఇన్నోవా వెహికల్ కు 63,000 రూపాయలు ఇచ్చేశారు. ఇస్తే దాని రెంట్ తీసుకున్నారు. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ప్రాబ్లం ఏందట అంటే ఆ తీసుకున్న వెహికల్ కి ఎల్లో ప్లేట్ లేదట. జయశంకర్ యూనివర్సిటీకి స్మితా సబర్వాల్ లింక్ గురించి అదే ఇప్పుడు జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఆ వెహికల్, ఎందుకంటే ఆమె అగ్రికల్చర్ సంబంధించి కూడా చూశారు కాబట్టి, సీఎంఓ దాన్ని హైర్ చేసింది కాబట్టి, సీఎంఓ వెహికల్ హైర్ చేసింది కాబట్టి దాన్ని నెలకు 63,000 చొప్పున రెంట్ కట్టారు. అయితే ఇప్పుడు అంతా కరెక్టే, ఆ వెహికల్ యూజ్ చేసింది కరెక్టే. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఆ యూజ్ చేసిన వెహికల్ కి ఎల్లో ప్లేట్ లేదట. లేకుంటే ఆమె నెలకు 63,000 దుర్వినియోగం చేశారని చెప్పి. ఇప్పుడు స్మితా సబర్వాల్ లాంటి ఐఏఎస్ ఆఫీసరు మిషన్ భగీరథ చూశారు, సీఎంఓలో ఇరిగేషన్ గా పర్యవేక్షించారు. ఒకవేళ ఆమె కరప్షన్ చేయాలనుకుంటే ఎందుకంటే ఇంతవరకు స్మితా సబర్వాల్ కి 2001 సంవత్సరం నుంచి లాస్ట్ 24 years లో మీరు వేరే విషయాల్లో స్మితా సబర్వాల్ ని తప్పు పట్టిన వాళ్ళు ఉన్నారు, కానీ ఆమె మీద ఒక్క అవినీతి ఆరోపణ లేదు. ఎవరైనా కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ తీసుకున్నారో, డబ్బులు తీసుకున్నారో లేదు. వేరే ఐఏఎస్ ఆఫీసర్లు చాలా మంది మీద అలిగేషన్ ఉంది కదా. ఆమె చేయాలనుకుంటే ఆమె చేసిన పోస్టులు మీరు చూడండి. కలెక్టర్ గా చాలా జిల్లాలు చేశారు, మెదక్ కలెక్టర్ చేశారు, కరీంనగర్ కలెక్టర్ చేశారు, వరంగల్లో మున్సిపల్ కమిషనర్ చేశారు. ఒక్కటన్న ఆరోపణ ఉందా, అవినీతి ఆరోపణ ఉందా? పలానా చోట డబ్బులు తీసుకున్నా అదే వేరే ఐఏఎస్ అధికారుల మీద, కొద్దిమంది సివిల్ సర్వెంట్స్ మీద, ఐపీఎస్ అధికారుల మీద ఉంది. సో మనం హానెస్ట్ ఆఫీసర్, ఇప్పుడు కరప్ట్ ఆఫీసర్స్ మీద వార్తలు రాయడం ఎంత ముఖ్యమో, హానెస్ట్ ఆఫీసర్స్ ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా మీడియాది, సోషల్ మీడియాది కదా. స్మితా సబర్వాల్ ఈ నెలకు 63,000 రూపాయల గురించి ఆలోచించే పదవిలో ఉన్నారా? ఇవాళ రేపు నెలకు 63,000 కరప్షన్ చిన్న గ్రామ పంచాయతీలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ కూడా చేయగలుగుతాడు కదా. ఇదో పెద్ద ఆరోపణ. ఆమె తలుచుకుంటే గనక ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నప్పుడు, లేదా మిషన్ భగీరథ కోసం 30-35 కోట్లు ఖర్చు పెట్టారు. ఓకే, దానిలోనే ఏదైనా కరప్షన్ చేసి ఉండొచ్చు కదా. 10s of crores, 100 crores పైగా
కరప్షన్ చేసిన రాజకీయ నేతలు ఉన్నారు, బ్యూరోక్రాట్స్ ఉన్నారు. ఆ డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు మిషన్ భగీరథలో టైంకు కంప్లీట్ అయింది. మిషన్ భగీరథ 3-4 సంవత్సరాల్లో చాలా పెద్ద ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. దానిలో రాజకీయ నేతల మీద విమర్శలు వచ్చి ఉండొచ్చు, వేరే వాళ్ళ మీద విమర్శలు వచ్చి ఉండొచ్చు, కానీ స్మితా సబర్వాల్ మీద రాలే కదా. ఇరిగేషన్ సంబంధించి కూడా ఇరిగేషన్ సెక్రటరీగా ఆమె పనిచేసింది. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇరిగేషన్ సెక్రటరీగా ఆమె ఉన్నప్పుడు కట్టారంటారు. ఇరిగేషన్ సెక్రటరీగా ఆమె పనిచేసింది 10 రోజులు మాత్రమే. ఎప్పుడు ఎన్నికలు జరిగిన సమయంలో 2023 నవంబర్ 28 నుంచి నవంబర్ 30 నుంచి డిసెంబర్ 6 వారం రోజులు మాత్రమే ఇరిగేషన్ సెక్రటరీగా వేశారు. ఆమె ఇరిగేషన్ సెక్రటరీగా వేయలేదు. సీఎంఓ కార్యాలయంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు ప్లస్ దానికి సీఎంఓలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చూసేవాళ్ళు, అంతే తప్ప ఇరిగేషన్ సెక్రటరీ చేసింది వారం రోజులు మాత్రమే. ఓకే, కాళేశ్వరం ప్రాజెక్టుల విషయంలో కూడా ఇలాగే ఆమె ఏదో చేశారని చెప్పారు. కానీ ఇరిగేషన్ సెక్రటరీ అక్కడ రజత్ కుమార్ ఉండే, అంతకుముందు సిఎస్ గా పనిచేసిన ఎస్కే జోషి ఉండే, వాళ్ళందరి నేతృత్వంలో కదా జరిగింది. ఈమె ఏమన్నా ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉంటే మాత్రమే అవి చెప్పగలరు. ఇప్పుడు ఇక్కడ కూడా ఇది ప్రొసీజర్ ల్యాబ్స్. ఇప్పుడు ఈ రెంట్ స్మితా సబర్వాల్ లాంటి ఐఏఎస్ ఆఫీసర్ ఆమె నాకు ఏ కారు రెంట్ కావాలి, ఈ రెంట్ బిల్లులు ఇవన్నీ ఆలోచిస్తుందా? అవన్నీ ఎవరు చూసుకుంటారు? వాళ్ళ స్టాఫ్ లేకపోతే ఆ వెహికల్ అరేంజ్ చేసిన సీఎంఓ వాళ్ళు చూసుకోవాలి. అది ఎల్లో ప్లేటా లేకపోతే నార్మల్ ప్లేటా అని చెప్పి. రూల్స్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు నా వెహికల్ ఉంది, నాకు కారు ఉంది. నా కారును నేను గవర్నమెంట్ కి రూల్ ప్రకారం, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రూల్ ప్రకారం నా కారు ఏంది వ్యక్తిగత వాహనం, నాదేంది బ్లాక్ ప్లేట్ ఉంటుంది. బ్లాక్ ప్లేట్ ఉన్న వాహనాన్ని వేరే వాళ్ళకి అద్దెకి ఇవ్వరాదు. కానీ ఇల్లీగల్ గా మీరు సెక్రటేరియట్ లో పోండి లేకపోతే ప్రభుత్వ డిపార్ట్మెంట్ లో చాలా వరకు కూడా బ్లాక్ ప్లేట్ ఉన్న వాహనాల్ని వందల సంఖ్యలో వేల సంఖ్యలో అద్దెకు మంత్రులు తీసుకుంటున్నారు, సెక్రటరీలు తీసుకుంటున్నారు, అది తీసుకుంటున్నారు. ఓకే, ఎల్లో ప్లేట్ వాహనం మాత్రమే అద్దె తీసుకోవాలి. ఎల్లో ప్లేట్ అంటే కమర్షియల్, ఎందుకంటే కమర్షియల్ ఎల్లో ప్లేట్ ఉన్న వాటికి ట్యాక్స్ కడతారు. సో అది చూసుకోవాల్సింది ఎవరు? స్మితా సబర్వాల్ సంబంధించిన స్టాఫ్ లేకపోతే సెక్రటరీ స్టాఫ్ కదా, లేకపోతే సీఎంఓ స్టాఫ్. ఇట్లా ఎల్లో ప్లేట్ లేకుండా అద్దెకు తీసుకుంటున్న వాళ్ళు ఎంతమంది లేరు? చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు మీరు సెక్రటేరియట్ లోనో లేకపోతే మంత్రుల పేషీల్లోనో సీఎం పేషీలోనో చాలా దొరుకుతాయి కదా. ఇదొక ఆరోపణ. దీని గురించి ఏం పెట్టారంటే 8 ఏళ్ళు 60 లక్షలు సహా 61 లక్షలు సహా, అంటే నెలకు 63,000 చొప్పున అద్దె కడతారు. ఐఏఎస్ ఆఫీసర్ అంటే కారు ప్రొవైడ్ చేయరా? ఏం నడుచుకుంటారు? స్కూటీ మీదనో బండి మీదనో పోవాలా? ఏంటండి వ్యవహారాలు? అంటే నేను ఒకటి అడుగుతున్నాను స్పందన, ఐఏఎస్ ఆఫీసర్ అంటే కారు ప్రొవైడ్ చేయరా? ఐఏఎస్ ఆఫీసర్ కారులోనే కదా ట్రావెల్ చేయాలి కదా. ఆ కార్ ప్రొవైడ్ చేసింది జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఎందుకంటే డిపార్ట్మెంట్ నుంచి ఇస్తారు. ఏ డిపార్ట్మెంట్ చూస్తే కనుక ఆ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత అడిట్ అబ్జెక్షన్ ఏం వ్యక్తమైందంటే ఆ కారు చూస్తే గనక నెంబర్ ప్లేటు ఎల్లో ప్లేట్ కాకుండా, కమర్షియల్ ప్లేట్ కాకుండా నార్మల్ వ్యక్తిది ఎవరిదో, పవన్ కుమార్ అనే వ్యక్తిది ఎవరిదో రెంట్ కు తీసుకున్నారు. దానికి ప్రాబ్లం ప్రతిదానికి ఐఏఎస్ ఆఫీసర్ కాదు కదా. సీఎం కు ఎన్ని కాన్వాయ్లు? 10 కాన్వాయ్లు ఉంటాయి, 10 వెహికల్స్ ఉంటాయి. దీనిలో తప్పు ఉందంటే దానిలో వెహికల్ ఇన్ఛార్జో లేకపోతే వాళ్ళదో తప్పు. కానీ దాని స్మితా సబర్వాల్ అంటే స్మితా సబర్వాల్ వెహికల్ వాడలేదా? వెహికల్ వాడకుండా 8 సంవత్సరాలు పనిచేయాలా? లేకపోతే ఆ సొంత వెహికల్లో పనిచేయాలా? ఇవాళ రేపు ఇప్పుడు జడ్పీటీసీలు జడ్పీ చైర్మన్లకు కూడా ప్రభుత్వం కారు ఇస్తుంది. అటువంటిది 25 సంవత్సరాలుగా ప్రభుత్వంలో పనిచేస్తున్న ఆమెకు కారు ఇస్తే గనక ఆ కారులో ఎల్లో ప్లేట్ కాకుండా వేరే ప్లేట్ దాన్ని వాడుకుందని చెప్పి విమర్శలు చేస్తే ఏ విధంగా ఉంటుంది? నిజానికి ఇప్పుడు ఆమె పొజిషన్, ఆమె చేసిన డిపార్ట్మెంట్స్ అన్నిట్లో కూడా ఆమె మీద వేరే విధంగా అనొచ్చు, వేరే విధంగా ఆరోపణ చేసిన వాళ్ళు ఉన్నారు కదా. హెలికాప్టర్ యూజ్ చేసింది, లేకపోతే ఏదో అగ్రెసివ్ గా ఉంటుంది, కొంత ముక్కుసూటిగా ఉంటుందని విమర్శలు చేస్తే సరే, విమర్శలు చేసేవాళ్ళు ఉండొచ్చు. బట్ కరప్షన్ అలిగేషన్ అన్నది, కరప్షన్ సంబంధించి ఒక్క అలిగేషన్ కూడా ఆమె మొత్తం కెరీర్ లో 23-24 సంవత్సరాల కెరీర్ లో ఒక చిన్న అలిగేషన్ కూడా లేని వ్యక్తి స్మితా సబర్వాల్. ఆ విషయాలు అంటే మనం ఏంటంటే హానెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ను, హానెస్ట్, ఇప్పుడు సిస్టమ్ లో 2 ఉంటారు, మంచి ఉంటది చెడు ఉంటది కదా, 2 రకాలు ఉంటది, మంచి చెడు. సో
మంచి ఐఏఎస్ ఆఫీసర్ను ఆనెస్ట్ ఆఫీసర్ను ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా మనదే. చెడు వాళ్ళు ఇప్పుడు కొద్దిమంది 100 కోట్ల రూపాయలు సంపాదించారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని. బ్యూరోక్రాట్స్, రాజకీయ నాయకులు సంపాదించారు, బ్యూరోక్రాట్స్ సంపాదించారు. ఓకే, సో దీన్ని మనం ఎట్లా చూస్తామంటే ఈ విధంగా చేయడాన్ని మనం ఖచ్చితంగా ఇటువంటి సమయంలో ఇటువంటి ఆఫీసర్స్కు దానిగా సపోర్ట్గా నిలవాల్సిన అవసరం ఉంది. చిన్నదాన్ని పట్టుకొని దాన్ని ఎక్కువ రాద్ధాంతం చేయడం, అది ఎవరు వాళ్ళ సెక్రటేరియల్ స్టాఫ్ లేకపోతే సీఎంఓ అద్దెకు తీసుకుంది, సీఎంఓ దాని ప్రకారం తీసుకుంది, అప్పుడు చీఫ్ మినిస్టర్ కార్యాలయం వాళ్ళు చేయాలి. ఐఏఎస్ ఆఫీసర్కి ఎవరు వెహికల్ ప్రొవైడ్ చేయాలో వాళ్ళ సెక్రటేరియటో స్టాఫో ఇంకెవరో అది చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఈ వ్యవహారంలో స్మితా సబర్వాల్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా? యూనివర్సిటీ అధికారులు ఒకవేళ నోటీసులు ఇస్తే ఏం జరిగే అవకాశం? అది మేబీ ఇది వేరే విధంగా కక్ష సాధింపు లేకపోతే ఏదో బ్లేమ్ చేసే అవకాశం కూడా కావచ్చు కదా. సో నేనేమంటానంటే ఇప్పుడు ఆమె ఎగ్జాంపుల్ టూరిజం సెక్రటరీగా ఇప్పుడు 1 year పాటు లూప్ లైన్ లో పెట్టారు. పెట్టి తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీగా నియమించారు. ఇప్పుడు టూరిజం సెక్రటరీగా నియమించగానే ఎంత స్పీడ్ గా ఆమె పనిచేస్తున్నారో చూసారా. తెలంగాణ జరూర్ ఆనా అని చెప్పి ఒక అద్భుతమైన టూరిజం వీడియో రిలీజ్ చేశారు. నాకు తెలిసి తెలంగాణలో ఇంత బ్యూటిఫుల్ ప్రదేశాలు ఉన్నాయని చెప్పి మనమే ఆశ్చర్యపోయేలా అద్భుతమైన డాక్యుమెంటరీ తీశారు. మిస్ వరల్డ్ పోటీస్ ని హైదరాబాద్ తీసుకురావడంలో స్మితా సబర్వాల్ కంట్రిబ్యూషన్ ఉంది కదా. మిస్ వరల్డ్ కాంపిటీషన్, అప్పట్లో మీకు ఐశ్వర్యరాయ్ మిస్ వరల్డ్ కదా, మిస్ వరల్డ్ గా ఐశ్వర్యరాయ్, యుక్తాముఖి వీళ్ళంతా నిలిచిన పరిస్థితి. సో అటువంటి పోటీల్ని, మిస్ వరల్డ్ పోటీల్ని హైదరాబాద్ తీసుకొచ్చి వాళ్ళ గ్లోబల్ డెస్టినేషన్ గా తీసుకొచ్చేందుకు ఆమంతా ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేస్తున్న సమయంలో చిన్న చిన్న విషయాలకి ఆమె మీద బురద జల్లడం అన్నది ఎంత మేరకు ఈ వివాదంతో స్మితా సబర్వాల్ కి ఏమైనా ఇబ్బందులు ఏర్పడే అవకాశం? ఏం ఇబ్బందులు ఉంటాయండి, ఏమి ఇబ్బంది లేదు. ఏదో మనం వార్త చిన్న రాసుకునేందుకు అది ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా ఏం చూస్తారు, ఐఏఎస్ ఆఫీసర్ స్వయంగా నాకు ఈ కారు పెట్టు, ఈ పవన్ కుమార్ అనే కారు పెట్టు, దీనికి ఎల్లో పెట్టి ఉండాలి, వైట్ పెట్టి ఉండాలి, అదెవరో ఆఫీస్ సెక్రటేరియల్ స్టాఫ్. నిజానికి చెప్పిన దాని ప్రకారం ఏంటంటే సీఎంఓ హైర్ చేసుకుంది, సీఎం కార్యాలయం హైర్ చేసుకుంది. ఎందుకంటే ఆమె సీఎంఓలో పనిచేస్తున్నారు కాబట్టి. సో ఆ సీఎంఓలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఇవన్నీ చూసుకోవాలి. అంతే తప్ప ఆమె రోజు కారు దిగిన తర్వాత నా కార్కు ఎల్లో ప్లేట్ ఉందా, వైట్ ప్లేట్ ఉందా, బ్లాక్ ప్లేట్ ఉందా, ఇంత టైం ఉంటుందా వాళ్ళకి? వెహికల్ అయితే ఇవ్వడం కరెక్టే కదా, వెహికల్ కరెక్టే కదా. ఐఏఎస్ అధికారికి వెహికల్ ఇస్తారా, ఇవ్వకుండా నడుచుకుంటూ పోమంటారా? రోజు వెహికల్ ఇవ్వాల్సిందే కదా. వెహికల్ ఇవ్వాల్సినప్పుడు అదేదో ప్రొసీజరల్ ల్యాబ్స్ ఏంటంటే, సరే రూల్ ఉంది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏ వెహికల్ హైర్ చేసుకోవాలని ఎల్లో ప్లేట్ ఉండాలి నిబంధన. ఆ తప్పు ఎవరిది? సీఎంఓలో పనిచేసే డిపార్ట్మెంట్ లో ఉన్న చిన్న స్థాయి జూనియర్ అసిస్టెంటో లేకపోతే ఆ దానిలో ఈ వెహికల్ వివరాలు చూసేవాళ్ళతో. అది ఆమెకు 1,90,000 వేరే పనులు ఉంటాయి కదా. సో అదే చెప్తున్నా, అంటే దురదృష్టకరం. మనం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ పొజిషన్స్ లో పనిచేసి మిషన్ భగీరథ, సరే ఇప్పుడు మిషన్ భగీరథలో పొలిటికల్ కరప్షన్ గురించి ఆరోపణలు రావచ్చు, కానీ స్మితా సబర్వాల్ ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఏమైనా ఆరోపణ ఇంతవరకు 25 సంవత్సరాలు ఏమైనా ప్రూవ్ అయిందా? అంతేందుకు నేను ఎగ్జాంపుల్ చెప్తా ఆమె కమిట్మెంట్ గురించి. ఇప్పుడు ఆమె భర్త అకున్ సబర్వాల్ ఐపీఎస్ ఆఫీసర్, తెలుసు కదా. డ్రగ్స్ కేసులో చాలా స్ట్రిక్ట్ గా ఈ సినిమా హీరోలందరినీ కూడా పిలిపించి వాళ్ళందరినీ కూడా చాలా మంది ఇంట్రాగేట్ చేసిన సందర్భం ఉంది. రవితేజ గాని వాళ్ళందరూ మనకు గుర్తుంది కదా, తరుణ్, రవితేజ అందరూ అటెండ్ అయ్యారు. అప్పుడు కొంత అగ్రెసివ్ గా వెళ్తున్నారని కేసీఆర్ ట్రాన్స్ఫర్ చేశారు ఆయన్ని ఇక్కడ నుంచి. అప్పుడు ఆయన సెంట్రల్ సర్వీస్ లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆమె గనక పవర్ ను గనక మిస్యూజ్ చేస్తే తన భర్తకే మంచి ప్లమ్ పోస్టింగ్, కీ పోస్టింగ్ ఇప్పించుకోవచ్చు కదా. కేసీఆర్ కు ఆమె ఏం చెప్తే అది వినే అంత నమ్మకం ఉంది, అంత ట్రస్ట్ ఏర్పరచుకుంది. ఎందుకంటే సీఎంఓలో ఆమె చేసిన, అందుకనే కేసీఆర్ కూడా ఈ కరప్షన్ ఇటువంటి ఇష్యూస్ రావద్దనే ఆమెను ఏరుకోరి సీఎంఓలో నియమించుకున్నారు. మెదక్ కలెక్టర్ గా ఉన్నప్పుడు స్మితా సబర్వాల్ పనితీరు ఆయనకు నచ్చింది. ఎందుకంటే మెదక్ ఎంపీగానే కేసీఆర్ పనిచేశారు కాబట్టి. సో అక్కడి నుంచి సీఎంఓకి ఆయన ఏరుకోరి పిలిపించుకుని మొత్తం చేసుకున్నారు. సో తన భర్తకే పోస్టింగ్ గురించి ఎప్పుడు కేసీఆర్ని అడగలేదు, అంటే ఎప్పుడు కూడా పవర్ ని మిస్యూజ్ చేయలేదు. అటువంటిది వెహికల్ నెలకు 63
అట్లా 8 సంవత్సరాలు లెక్క పెడితే 61 లక్షలు స్వాహానంట. ఆమె ఉన్న పొజిషన్కు 100 కోట్లు కూడా స్వాహా చేయొచ్చు. ఒకవేళ కరప్షన్ కనుక చేయదలుచుకుంటే ఈ చిల్లర కొట్టుడేంది మరి, చిల్లర చీప్ అలిగేషన్స్ ఏదో ఇప్పుడు ఆడిట్ డిపార్ట్మెంట్ లెక్కలో బయటపడ్డా. ఆడిట్ డిపార్ట్మెంట్కి ఏంది వివరణ ఇస్తారు? ఇది అల్టిమేట్ గా ఏం వివరణ ఇస్తారు? సీఎంఓ అడగండి, సీఎంఓ అప్పుడు వెహికల్ హైర్ చేసిన వాళ్ళు అడగండి అని వివరణ ఇస్తారు. అది రెస్పాన్సిబిలిటీ సీఎంఓ వాళ్ళు, అది అఫీషియల్స్ది. అంతే తప్ప ప్రతి చిన్నదానికి అట్లా బ్లేమ్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. నా ఉద్దేశం ఏంటంటే మంచిని మంచి అనాలి, చెడుని చెడు అనాలి. ఒక ఆఫీసర్ గనక మంచిగా పనిచేసే ఆఫీసర్స్ ని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అది మీడియా బాధ్యత, సోషల్ మీడియా బాధ్యత, అందరి బాధ్యత అని నేను చెప్తాను. ఇప్పుడు మరి చూడండి, ఇప్పుడు టూరిజం డిపార్ట్మెంట్ ఇచ్చిన 3 months లో 4 months లో కొత్త టూరిజం పాలసీ ఆమె రూపొందించారు కదా. కేబినెట్ ముందుకి కొత్త టూరిజం పాలసీ వెళ్ళిపోయి యాక్సెప్టెన్స్ అయిపోయింది. విత్ ఇన్ 2-3 days లోనే ఆమె మొత్తం రాసేసారు టూరిజం పాలసీ. దేశ విదేశాల టూరిజం పాలసీలు అధ్యయనం చేసి టూరిజం పరంగా చాలా అగ్రెసివ్గా వెళ్తున్నారు కదా. మిస్ వరల్డ్ పోటీలు సరే, ఇప్పుడు కేటీఆర్ వ్యతిరేకించవచ్చు మిస్ వరల్డ్ పోటీలు. గతంలో ఫార్ములా ఈ అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది, అధికారం లేనప్పుడు ఒక విధంగా ఉంటుంది. కానీ బ్యూరోక్రాట్స్ అట్లా కాదు కదా, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో పనిచేయాలి. సో ఇప్పుడు అట్లా నేను కేసీఆర్ దగ్గర పనిచేస్తా, రేవంత్ రెడ్డి దగ్గర ఏం పనిచేయని ఆమె అనట్లేదు. ఇప్పుడు టూరిజం సెక్రటరీగా బాధ్యతలు ఇచ్చిన వెంటనే చాలా ఫాస్ట్ గా మిస్ వరల్డ్ గురించి ప్రభుత్వం ముందు ప్రపోజల్ పెట్టారు. ఇది నిర్వహిస్తే గనక హైదరాబాద్ కి తెలంగాణకు నిజంగా మిస్ వరల్డ్ లాంటి పోటీలు జరిగితే ఇప్పుడు ఇంటర్నేషనల్ నుంచి చాలా మంది టూరిస్టులు వస్తారు. హైదరాబాద్ గ్లోబల్ డెస్టినేషన్. టూరిస్టులు మనకు డొమెస్టిక్ టూరిస్ట్ కంటే ఇంటర్నేషనల్ టూరిస్టులు ఇక్కడ వచ్చి హైదరాబాద్ గురించి ఇంకింత ఎక్కువ మందికి తెలిస్తే వాళ్ళు ఇక్కడ ఖర్చు పెడితే ఎవరికి లాభం? మనకే కదా లాభం. వాళ్ళు ఇక్కడ ఇంటర్నేషనల్ వాళ్ళు వచ్చి ఇక్కడ హోటల్లో స్టే చేస్తారు, లేకపోతే ఫుడ్ తింటారు, డాలర్లో ఖర్చు పెడతారు, యూరోస్ లో ఖర్చు పెడతారు. ఎవరు లాభం? మన రాష్ట్రానికే కదా లాభం. సో టూరిస్టులు వస్తే లాభం ఉన్నది వాళ్ళు వచ్చి ఇంకా రామప్ప టెంపుల్ లేకపోతే హైదరాబాద్ చార్మినార్, గోల్కొండ కోట ఇవన్నీ చూస్తారు. ఇక్కడ ఒక 10 రోజులు ఉంటే దానికి వచ్చిన వాళ్ళు కూడా. సో అల్టిమేట్ గా ఈ టూరిస్ట్ పాలసీ విషయంలో గానీ మిస్ వరల్డ్ పోటీల విషయంలో గానీ ఆమె చూపిస్తున్న పర్ఫార్మెన్స్ మనకు అర్థమవుతుంది. అంటే ఒక 1 year సరే, ఒక మిస్కమ్యూనికేషన్ వల్ల ఈ కొత్త ప్రభుత్వం కొంత సైడ్ లైన్ చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు కేసీఆర్ ఆమె కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరీంనగర్ కలెక్టర్ గా అదే ఎనర్జీతో పనిచేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే ఎనర్జీతో పనిచేశారు. రాజశేఖర రెడ్డి టైంలో వరంగల్ కమిషనర్ గా అదే ఎనర్జీతో పనిచేశారు. రోషే ప్రభుత్వంలో అదే ఎనర్జీతో పనిచేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో అదే ఎనర్జీ. మనం కేవలం కేసీఆర్ ప్రభుత్వంలో టైం మాత్రమే చూస్తున్నాం, అంతకుముందు పీరియడ్ చూడట్లేదు. అంతకుముందు మా కరీంనగర్ కలెక్టర్ గా ఉండే మాది కరీంనగర్ జిల్లా. సో చాలా ఎఫెక్టివ్ గా ఆమె అమ్మలాలన అని ప్రోగ్రాం పెట్టి బాలింతలకు సంబంధించి గానీ లేకపోతే వీళ్లకు సంబంధించి గానీ ఆ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు జరగాలని ఎంకరేజ్ చేశారు. మోర్టాలిటీ రేటును తగ్గించారు. వరంగల్ కమిషనర్ గా రోడ్ల వెడల్పు విషయంలో గానీ వాటిలో గానీ చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. మెదక్లో మనకు గుర్తుండే ఉంటుంది 2014లో ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ అమరవీరులకు రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇచ్చింది వాళ్ళ కుటుంబాలకు. ఇస్తున్నప్పుడు ఆమె కూడా ఏడ్చారు. వాళ్ళ ఎందుకంటే అమరవీరులు తల్లిదండ్రులు లేకపోతే బంధుమిత్రులు తమ వాళ్ళని తలుచుకుని ఏడ్చినప్పుడు ఆమె కూడా ఏడ్చారు. అంటే కలెక్టర్ గా కాకుండా అక్కడ ఆమె ఇక్కడ ఈ గడ్డ మీదే పుట్టి, ఎందుకంటే ఈవెన్ దో షీఈస్ ఫ్రమ్ బెంగాలీ బ్యాక్గ్రౌండ్, బర్న్ అండ్ బ్రాటప్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. సో సివిల్ సర్వీస్ లో టాప్ లో ఉన్న వ్యక్తి. ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా కూడా చాలా చిన్న వయసులో సివిల్ సర్వీసెస్ సాధించారు. సో అటువంటి ట్రాక్ రికార్డు ఉన్న వ్యక్తిని ప్రతి విషయంలో కూడా ఏదో ఒక విధంగా, అంటే ఇప్పుడు సెన్సేషన్ కోసం స్మితా సబర్వాల్ గురించి ఒక వార్త వేస్తే ఏమంటే అది ఎక్కువ సేలబుల్ అవుతుందన్న ఉద్దేశంతో ప్రతిదానికి నెగటివిటీ ఆపాదిస్తే గనక బ్యూరోక్రాట్స్ కూడా డిమోరలైజ్ అవుతారు. ఇంక మేము ఎందుకు పనిచేయాలి, ఎవరి కోసం పనిచేయాలి? సో ఒక మంచి చేస్తే మీరు మంచినండి కదా. ఇప్పుడు మీరు మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి కీలక పాత్ర పోషించారు. ఆమె కీలక పాత్ర అని ఎవరైనా రాశారా వార్త? చేయాలి కదా. మంచి చేసినప్పుడు మంచి మెచ్చుకోవాలి కదా, చెడు చేస్తే చెడు చేయండి. సో నేను ఇవాళ ఈ టాపిక్ తీసుకుంది కూడా ఒకటే, మంచి హానెస్ట్ బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో మంచి చేసినప్పుడు మనం మంచి అనాలి, తప్పులు చేసినప్పుడు తప్పనాలి. కరప్షన్ చేసి హెవీ
పెద్ద ఎత్తున ప్రభుత్వం ఏదంటే ఎస్ అంటే ఎస్ అనే వాళ్ళకి సంబంధించి కూడా మనం టెలికాస్ట్ చేయాలి. అది మీడియాగా మన బాధ్యత, మన సామాజిక బాధ్యత ఖచ్చితంగా. సో అందుకని ఈ విషయం మీద చెప్పాలి, అసలు విషయం ఏంది, వాస్తవం ఏంది అని నాకు ఆ కేసు స్టడీ చేసిన తర్వాత అనిపించింది. అది వెహికల్ కు ఎల్లో ప్లేట్ లేదట. ఎల్లో ప్లేట్ లేకపోతే ఆ వెహికల్ హైర్ తీసుకునేది ఎవరో జూనియర్ అసిస్టెంట్ కింది స్థాయి సిబ్బంది వాళ్ళు. దీనిపై ఏ విధమైన రెస్పాన్స్ అంటే మనకేం పబ్లిక్ లో ఎందుకు రెస్పాన్స్ ఇస్తారు? ఆమె దానికి అగ్రికల్చర్ యూనివర్సిటీకో వాళ్ళకు వాళ్ళ సెక్రటరీయో లేకపోతే వాళ్ళ కింది వాళ్ళు ఎవరో జవాబు చెప్పుకుంటారు. అది చాలా చిన్న విషయం. ఇదేం ఆమె ఏదో ఇప్పుడు ఒక చిన్న 8 సంవత్సరాల్లో కారు వాడిన తర్వాత నెలకు 63,000 ఎన్నో వెహికల్ కు ఉంటుంది కదా, 60,000 ఛార్జ్ చేస్తారు కదా, డ్రైవర్ తో సహా వెహికల్ ఇవ్వాలంటే ఛార్జ్ చేస్తారు కదా. సో ఇట్స్ ఏ కామన్ థింగ్. అంటే లాజిక్ లేని విషయాల్ని అనవసరంగా చిన్న విషయాల్ని, ఎందుకంటే ఆమె తలుచుకుంటే ఇంకా ఆమె ఉన్న పొజిషన్ కి చాలా పెద్ద కరప్షన్ చేయొచ్చు, కానీ ఒక్క కరప్షన్ అలిగేషన్ లేదు కదా. పోనీ ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలు వాళ్ళు కొంత విమర్శించి ఉండొచ్చు, కానీ స్మితా సబర్వాల్ మీద ఒక్క అవినీతి ఆరోపణ అయినా ఎవరైనా చేయగలరా? పలానా చోటు డబ్బులు తీసుకుందని చెప్పగలరా? చెప్పనప్పుడు ఎందుకు ఇవన్నీ? సో దట్స్ ఇట్. అంటే మనం హానెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ని ఎంకరేజ్ చేయాలి. తప్పులు ఏదైనా ఈ ఐఏఎస్ హానెస్ట్ ఆఫీసర్లు కూడా కొంత ఆరోగ్యంతో తప్పులు చేయొచ్చు, లేకపోతే వాళ్ళ మిస్టేక్ జరగచ్చు, దాన్ని ఎత్తి చూపొచ్చు. కరప్ట్ ఐఏఎస్ ఆఫీసర్ చేస్తున్న వాటిని బయట పెట్టాల్సిన అవసరం కూడా మీడియా మీద ఉంది. అదే నేను చెప్తాను. రైట్ భరత్, ఇక నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసే ముందు DNA లో